హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవన అలంకరణ. అండ్ నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా బోరింగ్గా ఉంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అండ్ నేనైతే మేకప్ కోర్స్ నేర్చుకున్నానని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా. అసలు నేను నేర్చుకున్నాను, నాకు అసలు వచ్చా అని చెప్పేసి మీకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామందికి డౌట్ ఉంది. సర్టిఫికేట్ ఇవ్వగానే నేర్చుకుందా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో అదనేది క్లారిటీ ఇవ్వడానికి కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే మేకప్ కోర్స్ ఎందుకు నేర్చుకున్నాను అంటే నాకేదో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా బ్యూటీషియన్ కానీ మేకప్ కానీ ఏదైనా నాకంటూ ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ ప్రకారంగా నేను ఏదో ఒకటి నేర్చుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. అండ్ మా పాపతో అవ్వదేమో అనుకున్నాను. సో మా పాప మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంచేసి నేనైతే నేర్చుకున్నాను అనమాట విజయనగరంలో. నేను ఏమేమి నేర్చుకున్నాను అంటే సారీ ప్రీప్లేటింగ్, సారీ డ్రేపింగ్ అండ్ హెయిర్ స్టైల్స్, మేకప్లో 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ మేకప్ అయితే నేర్పించారు. సారీ డ్రేపింగ్ కూడా మనకు వచ్చనమాట. ఈ మేకప్లో గ్లాసీ మేకప్, గ్లోసీ మేకప్, వాటర్ ప్రూఫ్ మేకప్ అండ్ బ్రైడల్ మేకప్ కూడా నేర్చుకున్నాను, గ్లోసీ మేకప్ కూడా. ఈ మేకప్స్ అన్నీ కూడా నేను మేకప్, హెయిర్ స్టైల్, సారీ డ్రేపింగ్ మొత్తం ఇదంతా 30,000 అయితే పెట్టానన్నమాట ఇది నేర్చుకోవడానికి. ఇది వాల్యుబుల్ అన చాలామంది ఇది వాల్యుబుల్ కాదు 30,000 పెట్టింది అనుకుంటున్నారు. లేదండి బయట ఇంకా ఎక్కువ అమౌంటే చెప్తున్నారు. సో నేనైతే వెరీ రీజనబుల్ ప్రైస్కే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు చేయట్లేదని చెప్పేసి చాలామంది డౌట్ అయితే వస్తున్నాయి. సో నేను ఎందుకైతే చేయట్లేదంటే మా పాపతో ప్రస్తుతానికైతే నాకు అవ్వట్లేదు. తనంటూ స్కూల్లో జాయిన్ అయిపోతే తనకంటూ ఒక 5 ఇయర్స్ 4 ఇయర్స్ అయితే వచ్చేసాయి. సో తనకంటూ తినడం, తనకంటూ కొన్ని అలా నేర్పిస్తున్నాను అనమాట. ఇవి ఇంతలో ఇంకా ఏమైనా వస్తే ఇంకా వెళ్తున్నాను అనమాట మిడిల్లో. సో నెక్స్ట్ మంత్ అయితే స్కూల్లో అయితే జాయిన్ అయిపోతుంది. సో ఇలా అయితే నేను నా మేకప్ జర్నీ అయితే ఇదన్నమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో 1 మంత్ ఉండేసి నేర్చుకొని వచ్చాను. అండ్ మా పాపతో చాలామంది పిల్లలతో అవ్వదు అనుకుంటారు, అదైతే నిజమేనండి. పిల్లలతో అయితే ఏంటి అవ్వదు, అది చిన్నపిల్లలు కాబట్టి మనమైతే ఏది చేయలేం. వాళ్ళ అస్తమానికి అమ్మ అంటారు, మనం ఏదో ఎక్కడో ఉంటే వాళ్ళు ఫుల్ ఏడ్చేస్తారు అనమాట గైస్. సో దానివల్ల అక్క అయితే ఎక్కడికి వెళ్ళలేదనమాట ఈ నేర్చుకున్న 6 మంత్స్ వరకు అయితే. సో దానివల్ల అయితే అక్క కూడా చిన్నపిల్లలతో ఎందుకు జీవనకు స్కూల్లో వేసిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పేసి ఉన్నదన్నమాట గైస్. సో ఇప్పుడు మేమే సర్టిఫికేట్స్ చూపిస్తాం, మీరే చూడండి. సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. చాలామంది డౌట్ఫుల్గా ఉన్నారు. సర్టిఫికేట్స్ అయితే కూడా ఇచ్చారు, నాతో చూసేయండి. సర్టిఫికేట్స్ అనమాట ఇవి నా సర్టిఫికేట్స్, ఐఎస్ఓ సర్టిఫికేట్స్. మీకు క్లారిటీగా కూడా చూపిస్తాను చూడండి. చాలామంది సర్టిఫికేట్స్ లేవు, అసలు నేర్చుకుందా లేదా డౌట్గా ఉన్నారు. సో నేనైతే సర్టిఫికేట్ ఐఎస్ఓ సర్టిఫికేట్స్తో అయితే నేర్చుకున్నాను. ఇది వచ్చేసరికి విజయనగరంలో అనమాట, ప్రిన్సెస్ గ్లో అనే బ్యూటీ ఎథిస్టిక్ క్లినిక్లో నేర్చుకున్నాను. అక్కడ ఓన్లీ ఇదే కాదు, బ్యూటిషియన్ కూడా నేర్పిస్తారు. బ్యూటిషియన్కి పెట్టాల్సినంత అమౌంట్ అయితే నా దగ్గర లేదు. నేను నా దగ్గర దాచుకుని డబ్బులు 30,000తో అయితే నేనైతే స్టార్ట్ చేశాను. నాకైతే ఎవరు ఇవ్వలేదు. మా డాడీ 5-10,000 అయితే ఇచ్చారు, మిగతా 20,000. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐటమ్స్ అవన్నీ ప్రొడక్ట్స్ అవన్నీ నా అమౌంట్తోనే నేను పెట్టానన్నమాట. అలా నాకైతే 15,000 దగ్గర అయితే అయింది నేర్చుకునేది. తర్వాత ప్రొడక్ట్స్ కొన్నివి ఇవన్నీ కలిపి అయితే 15,000 అయితే 50,000 అయితే అయింది. సో ఆ 50,000కి నేను న్యాయం చేయాలి కదా నేను నేర్చుకున్న దానికి. సో అయితే మీకు సర్టిఫికేట్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ సపోర్ట్స్ అండ్ మీ బ్లెస్సింగ్ అయితే నాకు కావాలి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ అండ్ సారీ డ్రేపింగ్, సారీ ప్రీప్లేటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ కామెంట్ కూడా పెట్టచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ మీకైతే వీడియో అయితే ఫొటోస్ అయితే నేర్చుకుని ఫొటోస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఎవరైతే డౌట్ఫుల్గా ఉన్నారో వాళ్ళు కూడా డౌట్ క్లియర్ అయితే చేస్తున్నారు. ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు అందరూ అంటారు తినేటి నేర్చుకుంటారులే, తనకేటి వచ్చు, తనేటి పెద్ద నేర్చేసుకుంటుంది అనుకుంటారు. కానీ ఎప్పుడు ఎవరిని డిసెంకరేజ్ అయితే చేయొద్దు గైస్. సో దానివల్ల మీరు డిసెంకరేజ్ అయితే రేపు పొద్దున్న తను సక్సెస్ అయిన తర్వాత మీరే అనొచ్చు, తిని బాగా సక్సెస్ అయిందిరా, బాగా నేర్చుకుందిరా అంటారు.
సో ఎవరినైతే ఎప్పుడు డిస్ఎంకరేజ్ అయితే చేయొద్దు గైస్. సో అంటే డిసెంకరేజ్ అంటే అలాగని కాదు, మన ఇంట్లో వాళ్ళే ఉంటారు మనకి, బయటికి అనమాట ఇంట్లో వాళ్ళే ఉంటారు, బయటనే ఉంటారు. కాకపోతే అన్నీ మైండ్కి పెట్టుకోకుండా మన చుట్టుపక్కలనే ఉంటారు, మనం ఆ వెయిట్ పట్టించుకోకూడదు అన్నమాట. నీ సక్సెస్ అయితే నువ్వు చూసుకోవాలి. మీకు తెలుసు కదా, మీ సక్సెస్ ఏంటో, మీ కష్టం ఏంటో మీకు తెలుసు. పక్కలకే తెలుసు, కష్టపడిన వాళ్ళకే కదా తెలుసు. సో ఎవరు ఏంటి అనుకున్నా పట్టించుకోవద్దు. సో మాకనే కాదు ఎవరికైనా మీదేదో మీరు చూసుకోండి, పక్క వాళ్ళదైతే కాదు. సో మేమైతే వీడియోస్ అయితే చూపిస్తున్నాము, చూసేయండి మీరు కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.